దేవుని మహాకృపను బట్టి నమ్ము సంవత్సర కాలం అంతయు ఎదురు చూసిన దినము రాని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో మన అందరి కొరకు జన్మించి ఆయన మృతి పొంది తిరిగి లేచిననే గొప్ప శుభవార్తను మనకు ఆయన మన జీవితంలో తెచ్చి ఉన్నాడు. ఈ యొక్క సంతోషకరమైన దినాన, ఈ యొక్క శుభవేళ మనమందరము ఆయన యొక్క పుట్టుకను, ఆయన యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము ఈ దినాన పరిశుద్ధంగా ఆయన యొక్క ఆరాధనను జరిపించుకోబోతున్నాం. కావున ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘం తరపున మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి కొద్ది మాటలను మన ఇంటిలో భద్రపరచును గాక. ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఆనంద్ గారు ఉన్నారు, వారు ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మిగిలి ప్రేమ పరిశుద్ధి గల తండ్రి, ఇంతవరకు ప్రభా నీ దైవ హస్తాల మధ్య మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఇటు రీతిగా ప్రభా తండ్రి ఇదేమన్నా నీ పాద సన్నిధిలో నీ జన్మదిన వేడుకల్లో ప్రభా మేము పాల్గొనడానికి మీరిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి, భాగ్యతను బట్టి, ధన్యతను బట్టి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. గత దినాల్లో ప్రభా తండ్రి మరి నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి, క్రీస్తు జనన సువార్తను ప్రకటించడానికి ప్రభా సంఘంగా మమ్మల్ని ఎన్నుకొని అనేకమైన ప్రాంతాలు వెళ్ళడానికి మరియు సంఘంలో సెమీ క్రిస్మస్ ప్రభా తండ్రి కార్యక్రమాలను జరిపించుకోవడానికి ప్రభా మీరిచ్చిన గొప్ప అవకాశం బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ఈ ప్రపంచం అంతా ప్రభా ఈ దినంలో ప్రభా ఎంతో సంతోషంగా ప్రభా మీరు ఈ లోకానికి వచ్చారని, మా కోసం జన్మించారని, ప్రభా సమాధానాన్ని ఇవ్వడానికి మీరు మాకు వచ్చారని ప్రభా, మాకు రక్షణ కలిగించడానికి మీరు వచ్చారని, మా కోసం మీరు రక్తం చిందించారని, మా కోసం ప్రభా పరలోకంలో ప్రభా ఒక స్థానం ఇవ్వడానికి ప్రభా మీరు వెళ్ళి మరలా తిరిగి వస్తున్నారని గొప్ప విశ్వాసంతో ప్రభాతాన్ని మీ అందరము ఉండి ప్రభాతాన్ని వేసే ఈ వేడుకల్లో ప్రభాతాన్ని పాల్గొంటున్నాం ప్రభా. ఈ ఆరాధన ప్రారంభిస్తున్నాం ప్రభా. రానున్న ప్రతి బిడ్డల ప్రభాతాన్ని మీరు క్షేమంగా తీసుకురమ్మని అడుగుతున్నాను ప్రభా. నడిపిస్తున్న ప్రభా నీ ప్రియబిడ్డల ప్రభాతాన్ని మీరు నిలబెట్టి ప్రభాతాన్ని వేసేయ ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక ప్రభాతాన్ని ఆ బిడ్డకి నీ శక్తిని, నీ బలంను పరిశుద్ధాత్మ నడిపి దయచేసి అడుగుతున్నాను ప్రభా. వాక్యాలు విధించిన నీ ప్రియ దాసులు కూడా ప్రభా త్వరగా వేగరపై ప్రభా నీ సన్నిధానికి తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రభా. ఈ రోజున ఒక శుభవార్త మానన మరలా మేము వినుటకు తగిన కృపను ప్రభా మాకు దయచేయమని యేసయ్య పవిత్రమైన నామమున మిగిలినంత బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించిన రెవరెండ్ ఆనంద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో మన మధ్యలో ఎవరైనా బిడ్డలు ఉన్నారు, వారు వచ్చి కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడతారు. మనం అందరం ఆలకిస్తూ వారితో పాటు ఏకీభవిస్తూ దేవుని ఆరాధించుకుందాం. I
మహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టనిలలో ఉన్న పాట. మహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టనిలలో. మహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టనిలలో. ఆనందమే మహా సంతోషమే Oh
శ్రీయేసుడు జన్మించే రేయిలో, శ్రీయేసుడు జన్మించే రేయిలో, నేడు మాయాక బెత్లెహేములో, నేడు మాయాక బెత్లెహేములో, శ్రీయేసుడు జన్మించే రేయిలో, శ్రీయేసుడు జన్మించే రేయిలో, నేడు మాయాక బెత్లెహేములో, నేడు మాయాక బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు అన్న పాట పాడు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు. కరుణను విరచి కాకలు పుట్టిన
ఇంతవరకు పాటలు పాడే దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రాముఖ్యమైన సమయంలో మన మధ్యలోకి దైవజనులు రెవరెండ్ డాక్టర్ నోవా గారు కూడా విచ్చేసి ఉన్నారు కనుక మనమందరము కొద్దిసేపు దేవుని యొక్క మాటలను వినడానికి మన హృదయాలను స్థిరపరచుకుందాం. ఇంకా మన సంఘ బిడ్డలు ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. పండగ
పండగ వాతావరణంలో ఉన్నట్టున్నారు, ఇంకా సిద్ధపడతా ఉంటుంటారు. దయచేసి ఎవరైనా కొత్త వారు వచ్చినట్లయితే వారికి మనము స్థలము కేటాయిస్తా ఉంటామండి. దయచేసి ఆ యొక్క గమనికలో సంఘ బిడ్డలందరూ ఉండాలని మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో రెవరెండ్ డాక్టర్ గారికి ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని, పరిశుద్ధమైన సమయాన్ని వారికి ఇస్తా ఉన్నాం. దయచేసి అందరము నిశ్శబ్దంగా ఉంటూ దేవుని యొక్క మాటలను విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు ప్రేమామూర్తులైన పరలోకమందున్న మా తండ్రి, ఈ నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ 2021వ సంవత్సరము చివరి మాసము, డిసెంబర్ మాసంలోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దినము ప్రభువా. 25వ తేదీ మా రక్షకుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని సంఘమంతా, కుటుంబమంతా కలిసి ఈ విధముగా సంతోషముతోటి జరుపుకోవడానికి నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి, భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువా, గడిచిన 2 సంవత్సరాలలో ప్రపంచమంతా కూడా వైపరీత్య పరిస్థితులలోనికి నెట్టివేయబడి సంఘాలకు కూడా వెళ్ళలేని పరిస్థితులు కల్పింపబడి సరైనటువంటి రీతిలో సంతోషముగా మేము నిన్ను ఆరాధించుకునేటువంటి ఆ యొక్క అవకాశము లేని పరిస్థితుల నుంచి ఈ ప్రపంచమునంతటినీ కూడా నీకు పైకి లేవనెత్తి ప్రభా తిరిగి ఆ యొక్క ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని మాలో నింపి ప్రభా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇంత చక్కగా జరుపుకోవడానికి నీవు ఇచ్చినటువంటి యొక్క భాగ్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వేడుకల్లో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేక రకాల క్రిస్మస్లు మేమందరం కూడా అనేక స్థలాల్లో మేము జరుపుకున్నాం. క్యాండిల్ లైట్ సర్వీసులని, సెమీ క్రిస్మస్లని, ఫ్యామిలీ క్రిస్మస్లని, ఇంకా చాలా చక్కనైనటువంటి రీతిలో సండే స్కూల్ క్రిస్మస్లని, విమెన్స్ క్రిస్మస్లని చక్కగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునేటువంటి ఆ యొక్క సందర్భాలను, ఆ యొక్క రీతిని మేము చూసి నిన్ను సంతోషించి మహిమపరచుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీవు స్వర్గం ఇచ్చి సంపాదించుకున్న నీకు నిసంగమైనటువంటి హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించి అనేక కార్యక్రమాల ద్వారా ఆయన మరి నిన్ను మహిమపరచుకోవడానికి, ఈ సంఘము ద్వారా అనేక కార్యక్రమాలు జరిపించడానికి నీవు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సంఘాన్ని, సంఘ బాధ్యతలను మోస్తున్నటువంటి నీ యొక్క ప్రియదాసురాలు శ్రీమతి మేరీ జానపలమ్మ గారికి ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆ సంతోషాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి కుమారుని కృప జాన్ మోరే గారిని తండ్రి నేను మరి నీ సేవకునిగా ఎన్నిక చేసుకొని నేను మరి ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా జనవరి మాసంలో ప్రభా ఆ బిడ్డను నీవు ప్రత్యేకంగా అభిషేకించి ఈ సంవత్సర కాలం అంతే నీవు కాపాడి నీవు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ఆ బిడ్డని ఇంకా సంపూర్ణ పరిశుద్ధాత్మ చేత నీవు నింపండి, అభిషేకించండి, ఇంకా బలంగా వాడుకోనండి ప్రభా. సంఘాన్ని నడిపించడంలోను, సంఘ కార్యక్రమాలు నిర్వర్తించడంలోను ఆయన మరి బిడ్డకి తోడుగా ఉండండి. నీ యొక్క వాక్యాన్ని బహుగా ఆయన మరి అధ్యయనం చేసుకొని ప్రభా దానిలో ఉన్నటువంటి లోతులను చక్కగా తెలియచేసేటువంటి అవకాశాన్ని బిడ్డకి ఇంకా ప్రసాదించమని వేడుకొంచున్నాం. సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు, ఈ కుటుంబానికి సహకరిస్తున్నటువంటి వారిని అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క గొప్ప పరిచర్యల ప్రభా దీని దాసులను, భాగ్యులను, పాపిని ఎన్నిక లేనటువంటి నన్ను కూడా నీవు ఎన్నిక చేసుకొని ఈ దినాన్ని నీ బిడ్డలందరితో కలిసి నిలబెట్టి ప్రభా ఈ ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని, వాక్యాన్ని మేము ధ్యానించుకునేటువంటి అవకాశాన్ని సాధించినందుకు వందనాలు. నేను కాదు ప్రభువా మాట్లాడేది, నీవే నా ద్వారా మాట్లాడమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారంగా చేసుకొని నిన్ను మహిమపరచుకునేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని సాధించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మళ్ళీ వేడుకొచ్చున్నాము తండ్రి.
ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీకందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వండర్ఫుల్. ఒకసారి లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదాం. చక్కగా ఒక క్రిస్మస్ పాటను మనం పాడుకుందాం. ప్రతి సంవత్సరం నేను పాడుతాను ఈ పాట, కానీ ఈ సంవత్సరం పాడలేదు. ఇప్పుడు పాడుకుందాం. ఏ పాట ఇది? అందాల తార. అందరికీ వచ్చినటువంటిది కదా, చక్కగా పాడుకుందాం. పాడుకొని దేవుని స్తుతించుకొని ఆయన రాకను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనము ఈ యొక్క వేడుకలో ముందుకు వెళ్దాం. అందాల తార అర్దించినాకై అంబర వీధిలో దయచేసి కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మరొకసారి ప్రభునామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారంలో జన్మదినాలు జరుపుకున్నటువంటి బిడ్డలకు ఈ దినమున జన్మదినం జరుపుకుంటున్నటువంటి బిడ్డలు ఎవరండి కదా? సుశీల టీచర్ గారు. ప్రత్యేకంగా నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. క్రిస్మస్ డే మరి వారి బర్త్డే కావడం అనేటువంటి చాలా సంతోషం. సుశీల టీచర్ గారికి ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. టీచర్ గారు రాలేదేమో, రాకపోతే
వీళ్ళు మీరు తెలియజేయండి. వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ. అందుకనే ముందుగా ఈసారి మరి అనేక స్థలాల్లో ఈ సంవత్సర కాలంలో మరి దేవుడు బహుగా వాడుకున్నాడు. నన్ను చాలా వాడుకున్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది, అవి కూడా వెళ్ళడం జరిగింది, ఇతర సంఘాల్లోకి వెళ్ళడం జరిగింది. ఇతర సంఘాలని బలపరిచే విధంగా దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రక్రియలో మరి యొక్క సంఘంలో దేవుని వర్తమానాన్ని అందించవలసినటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడు. కావున మరి ముందుగా అక్కడికి వెళ్ళవలసి ఉన్నది కాబట్టి మరి ముందుగా ఇక్కడ వచ్చి మీ అందరితో కలిసి సంతోషాన్ని పంచుకొని వెళ్ళాలని మరి ఆంటీ గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మన పాస్టర్ గారు కూడా రిషి గారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు, రావాలి అన్నారు. సో వచ్చేసారు. సో కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆఫ్ మై మెసేజ్ అండ్ లీవ్ అండ్ అటెండ్ ది అదర్ సర్వీస్ ఇమిడియట్లీ. సో కాబట్టి మీకు అందరికీ కూడా రాలేనటువంటి వారికి, వర్తమానాన్ని అందుకోలేనటువంటి వారికి ఇప్పుడు విన్నటువంటి ఆ యొక్క మాటల్ని ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా తెలియజేయండి. హౌ ఆర్ వి సెలబ్రేటింగ్ ద క్రిస్మస్? ఏ విధంగా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సంవత్సరం? చాలా సంతోషంగా ఉంది కదా. లాస్ట్ ఇయర్ క్యారస్ లేదు కదా, అంతకుముందు క్యారస్ లేదు కదా, ఎక్కడా కూడా లేదు. ఏదో వెళ్ళారు, అలాగలాగా చేసుకున్నారు. కానీ భయంతో వెళ్ళడం, భయంతో చేసుకోవడం, ఇంట్లోకి వెళ్ళాలా వద్దా, వాళ్ళకి వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలా వద్దా అనేటువంటి ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ లో మనం ఇవన్నీ గుర్తు చేసుకున్నాము. సంఘాలు కూడా అదే విధంగా ఎంతమందిని పిలవాలి, అందరినీ రావాలా, అందరినీ రావచ్చా, అందరు రాకూడదా, ఎంతమందిని పిలుచుకోవాలి, దగ్గర కూర్చోబెట్టాలి, దూరం కూర్చోబెట్టాలి అనేటువంటి రీతిలో మనం ఉండిపోయాం. కానీ ఈ సంవత్సర కాలము మరి దేవుడు చక్కలైనటువంటి రీతిలో వాటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి వేసి వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, ఎటువంటి నిబంధనలు లేకుండా, అంటే మన జాగ్రత్తలు మనం పాటించుకోవాలి, మనమే కాపాడుకోవాలి. కాబట్టి జాగ్రత్తలు పాటించుకుంటూ మనము ఈ యొక్క క్రిస్మస్ ని జరుపుకునే రీతిలో మనము ఈ విధంగా దేవుడు అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి అందుకనే అడిగారు, హౌ ఆర్ వి సెలబ్రేటింగ్ ద క్రిస్మస్? సంతోషంగా జరుపుకుంటున్నామా? సంతోషం పక్క 100%. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఎంతమంది మనం సంతోషంగా జరుపుకుంటున్నాం? మన హృదయాల్లో ఎంతమందికి సంతోషం అనేటువంటిది ఉంది? ఎటువంటి భేషజాలు, ఎటువంటి ఇవి లేకుండా, ఆయాస్తాలు లేకుండా సంతోషంగా మనం జరుపుకుంటున్నాం. ఇట్స్ వండర్ఫుల్. కానీ మన మధ్యలో మరి సుమజ గారు కూడా రావడం జరిగింది. అమ్మ సుమజ, విష్ హ్యాపీ బర్త్డే రిలేటెడ్. అత్తగారు కూడా వచ్చారని, ఆంటీ గారు వచ్చారు. ఆంటీ గారు మీకు నమస్తే అండి, గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు వారి కుటుంబంలో ఒక విషాదాన్ని నింపాడు. కుటుంబంలో విషయాలు అది తాత్కాలికమైనటువంటిది. మరి మరి వారి భర్త గారిని దేవుడు ఆయన సన్నిధికి పిలుచుకోవడం జరిగింది. మరి వారందరూ కూడా దుఃఖసాగరంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ దుఃఖాన్ని మాన్పేటువంటి వాడు మన దేవుడే. గాయము చేయవాడు, గాయము మాన్పువాడు ఆయనే. భర్త లేనటువంటి వారికి భర్తగా ఉంటానన్నాడు, తండ్రి లేనటువంటి వారికి తండ్రిగా ఉంటానని వాగ్దానం ఇచ్చి ఆయన దేశంలో, ఆయన రాజ్యంలో తిరిగి మనం అందరం కలుసుకొని ఒకరినొకరము మనం అక్కడ చూసుకునేటువంటి భాగ్యాన్ని కూడా, అవకాశాన్ని కూడా దేవుడు కల్పించాడు. కనుక ఆ దుఃఖం అనేటువంటి దానిని విడిచిపెట్టి ఈ దినాన్ని మన కోసము, ఈ లోకం కోసము అందరూ రక్షింపబడాలనేటువంటి ఉద్దేశంతో ఆ రక్షణ ద్వారా మనమందరము దేనికైతే ఎన్నిక కాబడుతున్నామో ఆయన రాజ్యంలో మనం సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకోవడానికి, మనమందరినీ కూడా సిద్ధపరచడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. అంతే కదమ్మా? లేకపోతే ఆయనకి ఈ లోకంలోకి రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? మనమందరం కూడా ఈ భూ ప్రపంచం అంతా కూడా కనబడని ఒక దేవుడిని ప్రార్థిస్తున్నారు. మనమైతే యేసు ప్రభు వారిని, యెహోవా దేవుడని, సజీవుడైనటువంటి వాడని, మృతుల నుండి లేపబడినటువంటి వాడని, జీవించి ఉన్నటువంటి దేవుడు అని మనం ఆయనని పూజిస్తూ ఉన్నాము, ఆయనని ప్రార్థిస్తున్నాము, ఆయనని ఆరాధిస్తున్నాము. మన హైందవ సోదరులు వారందరూ కూడా రకరకాలుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని పూజిస్తూ ఉన్నారు, బ్రహ్మని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా ఇతర దేవుళ్ళను కూడా కొంతమంది ఆ యొక్క అవతారాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మరి మనం మటుకు ఒకడే ఒక దేవుడిని మటుకు మనం ఆరాధిస్తున్నాము. ఆయన నిజమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, జీవించి ఉన్నటువంటి దేవుడు. మరి అదే విధంగా ముస్లిం సోదరులు కూడా వారు కూడా చూడనటువంటి, కనబడనటువంటి ఒక దేవుడిని ప్రార్థిస్తున్నాడు, అల్లా అనేటువంటి వాడు. అల్లా అనగా ఎవరో కాదు, వారు పూజించేది యెహోవా దేవుణ్ణి, యాహ్వే.
యాభై నుంచి వచ్చినటువంటి వాడు ఆ యెహోవా దేవుని మట్టికి వారు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఏమాత్రం కూడా వేషజాలు లేనటువంటి ఈ యొక్క సాంప్రదాయంలో మనమందరం కానీ పద్ధతులు వేరు, ఆచారాలు వేరు, నడవడిక వేరు, అందరూ కూడా దేవుని బిడ్డలే. అందుకని ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాకడలో వచ్చిన తర్వాత అన్ని జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి భూజనులందరూ కూడా ప్రతి నేత్రమును ఆయన చూసినాన్ని మనం గడిచిన వారంలో జ్ఞానం చేసుకున్నాం. ప్రతి ఒక్కరిలో చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట హాజరు కావలసినటువంటి వారే. అది హైందవులేమి, క్రైస్తవులేమి, ముస్లింలేమి, సిక్కులేమి, ఇంకా ఇతరులేమి, బౌద్ధులేమి, జైనులేమి, అందరూ కూడా ఆయన దగ్గర ఆయన ఎదుట హాజరు పడవలసినటువంటిది. ఆయన యొక్క అవతారాన్ని చూపించడానికి ఎవరు కూడా దేవుని ఇప్పటివరకు చూడలేదు. చూసిన వాళ్ళు ఎవరు కూడా జీవించి ఉండలేదు. కానీ ఆ విధంగా ఉంటే ఎలాగా? దేవుడి ద్వారా ఒక రక్షణ అనేటువంటిది ఈ లోకంలోనికి తీసుకొని రాబడింది. ఆ రక్షణకు కారకుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటున్నారో వారిని లోకానికి పరిచయం చేయాలని నరావతారునిగా చేసి మనుష్య రూపంలో మనుష్య కుమారునిగా కన్య అయిన మరియ యొక్క గర్భములో పరిశుద్ధాత్మ చేత ఆయన పురుషుని యొక్క అవసరం అనేటువంటిది లేకుండా చేసి క్రీస్తు ప్రభువారిని లోకంలోనికి తీసుకొని రావడం జరిగింది. మనకందరికీ తెలిసినటువంటిది ఈ యొక్క క్రిస్మస్ సందేశాల్లో క్రీస్తు ప్రభువారి యొక్క జననము, ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటివి. తిరిగి మనం వాటినన్నింటినీ కూడా మననం చేసుకుంటూ మనం వెళ్దాం. ఏమిటి అనంటే, ఎందుకు ఈ క్రీస్తు ప్రభువారి లోకంలోనికి రావడం జరిగింది అనంటే, దేవునికి దూరముగా ఉన్నటువంటి వారిని, పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని అందరినీ కూడా దేవునికి దగ్గరగా తీసుకొని రావాలనేటువంటి ఒక గొప్పదైనటువంటి ఆకాంక్షతోటి ఆయనే ఆయన ప్రియకుమారుడిగా నరావతారుడిగా ఈ లోకంలోనికి తెచ్చాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనిగా తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరు కూడా ఎప్పుడు చూడలేదు. మరి ప్రజలు చూడాలి కదా. సామాన్యులైనటువంటి ప్రజలు, ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరమానవునికి కూడా దేవుని యొక్క దర్శనం అనేటువంటిది కావాలి. ఆ యొక్క రక్షణ అనేటువంటిది వారికి తెలియాలి, తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతోటి తండ్రి ఆయన యొక్క ప్రియకుమారునిగా ఈ లోకంలోనికి పంపించాడు. అంతేకాకుండా ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత పర్మనెంట్ గా వచ్చేసి కదా. ఉంటే ఇంకో వాల్యూ ఏముంటుందండి? ఉంటే ఇంకో వాల్యూ ఏముంటుంది? వస్తున్నాడు, ప్రతి ఆధారం వస్తున్నాడు, ఆయన కూడా వాక్యం చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడని చెప్పేసి అనుకుంటారు. వాల్యూ అనేటువంటిది ఉండదు. అప్పుడప్పుడు కనబడితేనే కొంచెం బాగుంటుంది కదా. అందుకనే ఒక 33,000 సంవత్సరాల మట్టికి ఆయన ఈ భూలోకంలో ఆయన ఉంచాడు సజీవునిగా. 3,5 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క పరిచర్య ప్రయాణంలో యావత్ ప్రపంచాన్ని మార్చివేసి ఆయన రాకడకు కలిగినటువంటి కారణాన్ని ప్రపంచాన్ని అంతటికీ కూడా ఆయన అందించి ఆ విధంగా ఆయన తన యొక్క జీవితాన్ని ఇక్కడ ముగించి తిరిగి తండ్రి చెంతకు వెళ్లి సజీవుడిగా కూర్చున్నాడు. ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా మనల్ని, ఆయన వాక్యాన్ని వినినటువంటి బిడ్డలను, ఆయనను నమ్మినటువంటి బిడ్డలను, ఆయనను విశ్వసించినటువంటి బిడ్డలను, ఆయనను వెంబడించినటువంటి బిడ్డలను వదిలిపెట్టకూడదని ఈ సాధారణ అనేటువంటి వాడు ఉండి వాడి చెరబంధకాలలో వాడిని బంధించి ఈ విధముగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నరకానికి లోనే ఈ విధంగా చేస్తూ ఉంటాడని దాని నుంచి తప్పించడానికి ఒక ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడి మనకి తోడుగా ఉంచి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఎంత గొప్ప ప్రేమ దానిలో దాగుందండి. అందుకే కదా మనం చెప్పుకుంటాం, ఎప్పుడు కూడా చదువుకుంటాం. చిన్నపిల్లలకి అందరికీ కూడా చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పించేటువంటిది వాడు ఏమిటి అంటే ఆ వాక్యం, అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన రాకడలో, ఆయన యొక్క యాగములో, ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి కార్యంలో దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఉంది. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంత ప్రేమతోటి లోకాన్ని ఆయన సృష్టించాడు. సృష్టింపబడినటువంటి ఆయన చేత సృష్టింపబడినటువంటి యొక్క లోకం అనేటువంటి దానిని ఈ సాధారణలో ఆయన కపట హస్తాలను బందీ చేసుకుని తన లొంగ తీసుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆయన దానిని తుడిచివేయాలని ఆయన కుమారుని లోకంలోనికి పంపించాడు. మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదైనటువంటిదో మనం గమనించుకోవాలి. ఇప్పటికీ మనం పాపంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాము, అదే పాపంలో ఉంటున్నాము, అదే నిర్లక్ష్యంతో ఉంటున్నాము, అదే విధమైనటువంటి అసహ్య భావంతో ఉంటున్నాము, అదే విధంగా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటున్నాం.
మన యొక్క ధోరణి ఆ విధంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన ఈ యొక్క మన ఎడల కలిగినటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ఆయన నిత్య జీవాన్ని మనకి ఇచ్చినప్పుడు గాను ఈ లోకంలోనికి మనకి పంపించాడు. పాపము లోకంలోనికి ప్రవేశించడం వలన సాతానుడు ఆ పాపం ద్వారా ఈ యొక్క లోకంలోనికి ప్రవేశించాడు కదా. ఆ సాతానుడిని దూరపరచాలని, ఆ యొక్క పాప భయానందరినీ పోగొట్టాలని క్రీస్తు ప్రభువారు ఈ లోకములో మన కోసం జన్మించాడు. అందుకే అంటాడు కదా బైబిల్ గ్రంథం అంతా కూడా, ఈ యొక్క శుభవర్తమానం తీసుకుని వచ్చినటువంటి ఆ గాబ్రియల్ దేవదూత ఏమని చెబుతాడో అక్కడ గొర్రెల కాపురం దగ్గరికి వెళ్ళి, భయపడకుడి భయపడకుడి భయపడకుడి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభువు దూత వారి ఎదురుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత ఏమన్నాడండి? భయపడకుడి భయపడకుడి భయపడకుడి. ఈ పాపాన్నంతటిని, ఈ భయాన్నంతటిని పోగొట్టడానికే నేను ఈ లోకంలోకి వచ్చాను. ఆ భయాన్నంతటిని పోగొట్టడానికే ఆయన ఎక్కడ పుట్టాడండి? ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనేటువంటి మాటలు మనం చదువుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు, రక్షించేటువంటి వాడు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన వచ్చేసాడు. మీరు వెళ్ళండి, మీరు ఇంకా భయపడవలసినటువంటి అవసరం లేదు అని ఆ యొక్క మాటలు, ఆ సారాంశము, ఆ శుభవర్తమానాన్ని ఆ యొక్క దేవుడు ఆ విధంగా తన దూత ద్వారా తెలియజేశాడు. ఆ శుభవర్తమాన సారాంశమే ఈ క్రిస్మస్ అనేటువంటిది. వాట్ ఈస్ క్రిస్మస్? వాట్ ఈస్ క్రిస్మస్? వాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏమిటంటే అసలు అర్థం ఏంటి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రైస్ట్ మాస్, క్రీస్తు యొక్క ఆరాధన. క్రిస్మస్ అనగా మాస్ అంటే ఆరాధన కదండి. దాంట్లో క్రైస్తు ఉన్నాడు కదండి, క్రీస్తు ప్రభువాన్ని ఆరాధించడమే కదండి. ఆ క్రిస్మస్ తీసేసి మన వాళ్ళు కేకుల మీద, బ్యానర్ల మీద, స్టార్ల మీద ఎక్స్మస్ అని పెడుతుంటారు. ఎక్స్ అంటే ఎవరండి? వి డోంట్ నో. సమ్ ఎక్స్ ఫ్యాక్టర్, వి డోంట్ నో. ఎవరి ఆరాధన అది? ఎక్స్మస్ అనేటువంటి తప్పు. మీరు ఎవరికైనా మెసేజ్లు పెట్టినా, గ్రీటింగ్స్ చెప్పినా ఎక్స్మస్ అనేటువంటి పదాన్ని మీరు ఎప్పుడు కూడా వాడద్దు. క్రిస్మస్ అని చెప్పండి. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. అది క్రీస్తు ప్రభువారి ఆరాధన, క్రీస్తు ప్రభువారిని ఆరాధించేటువంటి ఆ యొక్క దినము, క్రీస్తు ప్రభువారిని ఆరాధించేటువంటి, ప్రత్యేకంగా ఆరాధించేటువంటి సమయం ఇది. క్రిస్మస్ అనేటువంటి పదాన్ని పూర్తిగా మనం పలకాలి. క్రైస్తవం అనేటువంటిది మనమే దాన్ని పలకపోతే ఇంకెవరు పలుకుతారండి? కొంతమంది మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా హ్యాపీ ఎక్స్మస్ అని పెడతా ఉంటారు. గ్రీటింగ్స్ పెట్టడం ఇప్పుడు అంతా వాట్సాపే కాబట్టి అందరికీ వచ్చేస్తాయి. ముందు ఫోన్లు చేసి అంతా చెప్పేసేటువంటి వాళ్ళు. ఎక్స్మస్ అని పెట్టిన వాళ్ళకి నేను అసలు రెస్పాండ్ అవ్వాలి. క్రిస్మస్ అని ఎవరు పెడతారో వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మీరు కూడా అదే చేయండి. ఇట్ ఈస్ నాట్ సంబడి ఎక్సెస్ మాస్. ఎవరో తెలియనటువంటి వ్యక్తి యొక్క ఆరాధన కాదండి ఇది. ఈ లోకానికి రక్షకులుగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరాధన. కావున ఇది క్రిస్మస్. ఇది క్రిస్మస్ యొక్క గొప్ప సారాంశమై ఉన్నది. ఈ క్రిస్మస్ లో గొప్ప సందేశం నిమిడి ఉన్నది. ఒక శుభవర్తమానం అనేటువంటిది నిమిడి ఉన్నది. ఆ శుభవర్తమానం తెలుసుకున్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపురలను మనము చూడటకు ముందు మనము ఈ క్రిస్మస్ ని ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము? హౌ ఆర్ వి సెలబ్రేటింగ్ దిస్ క్రిస్మస్? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మనము చెప్దాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఒకసారి మనం జవాబులు కూడా చెప్పుకుందాం. చర్చ్ ని బాగా డెకరేట్ చేసుకున్నాం. వెరీ బ్యూటిఫుల్. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి మరి మన డిసి గారు, పాస్టర్ గారు, మన పాస్టర్ డిసి గారు, జాన్ మోరీ గారు చక్కగా అలంకరించారు. అందరితో కలిసి కర్టన్స్, మరి చక్కగా బెలూన్స్ ఇవన్నీ కూడా మరి వస్తుంటేనే అది వెల్కమ్ దీనిలాగా ఒక్కొక్క బెలూన్ పగులుతా వస్తున్నారు. ఒక 2 బెలూన్లు పగిలాయి. ఇక్కడ రాగానే ఇంకోటి పగిలి. సో ఏదో బాగుందని కూడా అంటున్నారు. చక్కగా ఉంది, మంచిగా వెల్ డెకరేటెడ్ చర్చ్. This is how we have decorated our church with a beautiful tree.
చర్చ్ డెకరేట్ చేసుకున్నాం, మనల్ని మనం కూడా డెకరేట్ చేసుకున్నాం, చక్కగా కొత్త బట్టలు వేసుకున్నాం, మెరుపులతో నింపబడినటువంటి బట్టలు వేసుకున్నాం, చక్కగా వచ్చాం. ఇది ఒకటి. ఇది ఒక విధంగా ఇది ఒక విధంగా మనం సిద్ధపడుతున్నాం. ఈ విధంగా మనము హడావిడిగా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. సో హౌ ఆర్ వి సెలబ్రేటింగ్ ద క్రిస్మస్? ఇంకొకటి ఏంటి ఎలాగా మనం హౌ ఆర్ వి సెలబ్రేటింగ్, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం చెప్పండి అన్న. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫుడ్ మనకు అదే బ్రహ్మాండమైన వంటకాలు, పిండి వంటకాలు, ఇంట్లో మంచి బిర్యానీ అమ్మ చెప్పరా, చక్కగా పెళ్లి కూతురు తయారయ్యచ్చు చెప్పాను. ఇట్స్ నాట్ వండర్ఫుల్, ఇట్ ఈస్ గుడ్ టు సీ ఆర్ లైక్ దట్ విత్ జాయ్. పండగ కాబట్టి, క్రిస్మస్ నా ప్రభు యొక్క జన్మదినం కాబట్టి నేను సంతోషంగా ఉండాలి, చక్కగా తయారవ్వాలి. వండర్ఫుల్. ఇంకా ఎలాగా ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ ఎలాగా? ఇందాక క్రిస్మస్ అనగా ఏంటి అని కూడా అనుకున్నాం. నేను మొన్ననే ఈ మధ్య ఒక వీడియో పెట్టాను కదండి. క్రిస్మస్ ఇస్ నాట్ జస్ట్ రిసీవింగ్, ఇట్ ఈస్ గివింగ్. క్రిస్మస్ అనగా మనం ఏమేదో బహుమతులు తీసుకోవడం కాదండి, మనం ఇవ్వడం అనేటువంటిది. దేవుడు ఆయన కుమారుడిని మనకు బహుమతిగా ఇచ్చాడు ఈ లోకానికి, మనకు తిరిగి ఆయనకి ఏమి ఇవ్వబోతున్నాం? ఒక డబ్బాలో రేపర్ చుట్టేసి ఆయనకి రిబ్బన్ కట్టేసి ఆయనకి ఇచ్చేస్తున్నావా? ఏదన్నా ఆయన ఏం కోరుకుంటున్నాడు? మన యొక్క హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొకటి కూడా పెట్టాను, మళ్ళీ ఎవరో నాకు పెడితే నాకు అది నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను అందువల్ల నేను షేర్ చేశాను. Mary and Joseph are coming to your house with Jesus. Are you ready to give room? నీవు ఆయనకి నీ హృదయంలో నీ స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అనేటువంటి ఆ యొక్క నిజమే. ఆనాడు మరియ యోసేపులు ప్రజాసంఖ్యలో పేర్లు వ్రాయించుకోవాలని ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో బెత్లెహేములో వారికి ఎక్కడ కూడా స్థలం లేనందున వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారండి? వారు ఆఖరికి స్థలం ఎక్కడ? సత్రములో స్థలం లేనందున వారు ఒక పశువుల పాకలోనికి వారు వెళ్ళడం జరిగింది. ఆ పశువుల పాకలో క్రీస్తు ప్రభు వారు జన్మించాడు. అలాంటి పశువుల పాకలో జన్మించినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంత ప్రపంచ వ్యాప్తంగా, ఇంత ఘనంగా, ఇంత గొప్పగా, ఇంత వేడుకగా జరుపుకుంటుంది అనంటే ఆయన పశువుల పాకలో పుట్టినప్పటికీ కూడా ఆయన జన్మకు కలిగినటువంటి ఘనత ఏమిటి అనేటువంటిది మనం ఒక్కసారి గమనించాలి ప్రియులారా. అందుకే ఇందాక పాడుకున్నటువంటి పాటలో మనం అంటున్నాం కదా, ఆయన డాక్టర్ ఏమి మాస్టర్మణి గారు చక్కనైనటువంటి పదాలు సమకూర్చి చక్కగా వాడాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ప్రభు జన్మస్థలము పాకయే గాని అది పరలోక సౌధమే. ఎంత మంచి మాట్లాడి. ప్రభు జన్మస్థలము ఒక పూరి పాక, ఒక పశువుల పాక. ఎవరైనా మనం వెళ్ళి ఒక 5 నిమిషాలు దాంట్లో ఉండగలమో? పాడైపు తప్పించి దాన్ని క్లీన్ చేయనప్పుడు వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో, వాడు ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఎంజాయ్ చేస్తున్నాడు. రోజు అది అలవాటైపోయి ఆ వాసనలో అవన్నీ ఎంత కష్టం ఉంటుందండి. అటువంటి పశువుల పాకలో, పశువుల తోటలో క్రీస్తు ప్రభు వారు ఒక పశువులకు దాణా పెట్టేటువంటిగా, కుర్తి అదంతా పెట్టేటువంటి ఒక తొట్టిలో ఆయనని పరుండబెట్టారు. ఆయన ఎక్కడ స్థలం అనేటువంటిది లేదు. అటువంటి ఆ యొక్క పశువుల పాక అది ఆయన జన్మస్థలమైనప్పటికీ కూడా అది ఒక పరలోక సౌధమైనటువంటిది అని చూపిస్తున్నాడు. వారిని చూడ జీవితం అంతా పావనమాయనే. ఆ బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినటువంటి వారి యొక్క జీవితాలంతా కూడా పావనమైపోయినాయి అంట. మరి అప్పుడు ఎవరో మాట్లాడుతున్నారండి, కొంచెం నెమ్మదిగా ఉంటుంది దయచేసి. అటువంటి సమయంలో ఆ యొక్క బెత్లెహేము నగరం అంతా కూడా జనాలతోటి కిటకిటలాడుతున్నటువంటి సమయంలో హోటల్స్ గాని, సత్రాలు గాని, ఇంకా ఏమీ గాని అవైలబిలిటీ లేనటువంటి తరుణంలో ఒక పశువుల పాకలో ఒక నిండు చూలాలైనటువంటి, నిండు గర్భిణిగా అక్కడికి గాడిద మీద తీసుకొని రాబడినటువంటి మరియమ్మ
ఎన్నో కష్టాలు పడే, ఎన్నో ప్రయాసలు కోర్చి ఆమె అక్కడ ఒక బిడ్డను జన్మనిచ్చినప్పుడు ఆ వార్త అక్కడ దావానలా తెలిసినప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ వచ్చి ఆ బిడ్డని చూసి ఉంటారు, తప్పకుండా చూసే ఉంటారు, అనేక మంది చూసే ఉంటారు. అందుకనే అంటున్నాడు ఆయన, బాలుని చూడ జీవితం అంతా భావనమాయనే. వారందరూ అక్కడ ప్రభు వారిని చూస్తారు. ఎంత ధన్యులండి వారు. క్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి యొక్క క్రిస్మస్ దినాన చూసినటువంటి వారు ఎంతో ధన్యులు. వారి జీవితం భావనం అయిపోయింది, వారి జీవితాలే మార్చివేయబడ్డాయి. వారి జీవితాల గురించి మనకి ఎక్కడ రాయబడలేదు కానీ, తెలియబడలేదు కానీ మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క జ్ఞాన సంపత్తి బహు మెరుగైనటువంటిది. మనం ఆలోచన చేస్తే వారి జీవితాలు ఎంతగా మారిపోయి ఉంటాయి చూడండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి how are we celebrating this Christmas? Is it with Christ or without Christ? క్రీస్తు ప్రభు వారు లేకుండా మనం క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామా, లేకుండా క్రీస్తు ప్రభు వారితో కలిసి క్రీస్తు ప్రభు వారిని కలిగి మన యొక్క క్రిస్మస్ ని మనం జరుపుకుంటున్నామా? పిల్లారా, ఆలోచన చేద్దాం, ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రిస్మస్ అంటే ఏమిటి? పండుగ వచ్చేసింది, పాట పాడాలి, క్యారస్కి వెళ్ళాలి, లేకపోతే బయట ఉండాలి, డ్రామాలు వేయాలి, స్కిట్లు వేయాలి, డాన్స్ వేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనేటువంటి మేము ప్రసంగాలు చేయాలి, వాక్యాలు చెప్పాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి మేము సిద్ధపడిపోయి వెళ్ళిపోతూ ఇవన్నీ చేసుకుంటా పోతున్నామా? లేకపోతే క్రీస్తు ప్రభు వారిని, ఆ బాలుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని మన హృదయాలలో మనం జన్మింపజేసుకొని క్రీస్తు ప్రభు వారితో కలిసి మనం ఈ దినాన్ని మనం ఈ క్షణాన్ని మనం ఆరాధన చేస్తున్నాము. పిల్లారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు వారితో కలిసి, ఆయన యొక్క కుటుంబంతో కలిసి ప్రభు వారిని ఆరాధించి క్రిస్మస్ పండుగను జరుపుకున్నటువంటి వారు ఎవరండి? గొర్రెల కాపరులు కదా. మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేయబడిన రీతిగా ఇందాక చదువుకున్నటువంటి వాక్యము, దేవదూత అయినటువంటి గాబ్రియేలు వచ్చి ఆ యొక్క గొర్రెల కాపరులకు తెలియజేశాడు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు వాళ్ళకి బహుశా ఏమీ అర్థమై ఉండదు. పుడితే పుట్టుండొచ్చు, పుడితే పుట్టినంత మాత్రానే ఇప్పుడు మాకు చెప్పవలసినటువంటి అవసరం ఏంటి కదండి? పుట్టినంత మాత్రాన మాకు చెప్పవలసినటువంటి అవసరం ఏంటి అని ఆ గొర్రెల కాపరులు దాన్ని పక్కన పెట్టేశారా? అలాగే చేయలేదే వాళ్ళు. ఏం చేశారండి వాళ్ళు? ఒకసారి వారిని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఈ గొర్రెల కాపరులైనటువంటి వారు, they were the only people who are shown in this Bible that they have celebrated the Christmas with Christ and his family. క్రీస్తు ప్రభువారికి ఈ లోకంలో ఇచ్చినటువంటి తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలతో కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి వారు ఆ క్రిస్మస్ ని ఆ కుటుంబంతో కలిసి వారు అక్కడ జరుపుకున్నారు. వారి జీవితంలో పావనమాయనే అన్నారు. వారిని చూడ వారి జీవితంలో పావనమాయనే. వారు తిరిగి వచ్చేటప్పుడు వారి హృదయాలలో నింపబడినటువంటి ఆనందము ఏమిటి అండి? ఏ విధంగా ఉంటుంది? ఎలాగా మార్చివేయబడ్డారు వాళ్ళు? వారు సంతోషంతో తిరిగి వెళుతూ ఏం చేశారండి? వాళ్ళు దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళి. దానికంటే ముందు ఇంకొక మాట, వాళ్ళ పాటలు పాడుతూ ఉంటుందండి. దేవుని మహిమపరచడం అంటే, స్తోత్రం చేయడం అంటే ఏంటండి? వారు పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరచుకుంటూ వారి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. They were the first people to sing the Christmas carols. కదండి? అక్కడ దూతలు పాడారు. ఏమని పాడారు వాళ్ళు? దేవదూతలు వచ్చి అక్కడ జన్మమైన తర్వాత వీరందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ దూతలతో కలిపి పాట పాడుకుంటూ వెళ్ళారు. ఏమని పాట పాడుకుంటూ వెళ్ళారు? సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక అని వారు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఈ గొర్రెల కాపరులు కూడా పాటలు పాడుకుంటూ వెళ్ళారు. మొన్న మన క్రిస్మస్ క్యారల్స్ కి వచ్చినటువంటి మన బిడ్డలందరూ కూడా చక్కనైనటువంటి పాటలు పాడుకుంటూ వాళ్ళు వచ్చి ఆ శుభవర్తమానాన్ని ప్రతి ఇంటింటికి తీసుకొని వచ్చారు సంతోషంగా.
చాలా సంతోషంగా తీసుకొని వచ్చారు. చాలా సంతోషం. ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా ధన్యతను వాళ్ళు పొందుకున్నారు. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్ విత్ క్రైస్ట్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఆర్ వి సెలబ్రేటింగ్ ద క్రిస్మస్ విత్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్ అండ్ విత్ అవర్ ఫ్యామిలీ? మన కుటుంబాలతో కలిసి మనం సంతోషంగా క్రీస్తు ప్రభువారిని సెటిల్ గా పెట్టుకొని మన కుటుంబాలతో మనము మన యొక్క క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామా? ఆలోచన చేద్దాం ప్రియులారా. మన కుటుంబ సభ్యులందరితో, మన సహోదరులతోటి, మన అక్కచెల్లెలతోటి, అన్నదమ్ములతోటి, తల్లిదండ్రులతోటి, బంధుమిత్రులతోటి అందరితో కలిపి సంతోషంగా మనం జరుపుకోవాలి. అంటే అందరం ఒక దగ్గర ఉండేటువంటి అవకాశం లేదనుకోండి. లేకపోయినప్పటికీ ఆరాధన అనంతరం ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కుటుంబాలలో మన యొక్క తోబుట్టుల దగ్గరికి వెళ్దాం. క్రిస్మస్ సంతోషాన్ని మనం పంచుకుందాం, వాళ్ళకి తెలియజేద్దాం. ఒకవేళ ఎవరిమైనా మనం ఆయాసాలతోటి, దుఃఖములతోటి, నిరాశ నిస్పృహలతోటి, ఇబ్బందులతోటి ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ అనేటువంటిది ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి జీవితంలోనూ కూడా దాన్ని మర్చివేసి సంతోషాన్ని సంపూర్తిగా నింపే విధంగా మన క్రిస్మస్ అనేటువంటిది ఉండాలి. ఎటువంటి బాధలు అనేటువంటివి ఉండకూడదు. సంతోషం, జాయ్, షుడ్ బి ఎ జాయ్ఫుల్ క్రిస్మస్. సామాన్య ప్రజలైనటువంటి వారు ఈ యొక్క గొర్రెల కాపరులు, కామన్ పీపుల్, దే ఆర్ వెరీ కామన్ పీపుల్. అటువంటి సామాన్యులైనటువంటి ఈ యొక్క ప్రజలకు మొట్టమొదటిగా ఈ యొక్క శుభవర్తమానం అనేటువంటిది తీసుకొని వెళ్ళబడింది. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారండి? వారు పనిలో ఉన్నారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా దేవరాన్ డ్యూటీ. మనం ఏదైనా పని చెప్తే, బ్రదర్ రండి కొంచెం మనము ఇది చేస్తున్నాము, కొన్ని దశల పని ఉంది, లేకపోతే ఆ పని చేద్దాం, క్లాస్ వెళ్దాం, డ్రామా ప్రాక్టీస్ చేద్దాం, ప్రోగ్రామ్ చేద్దాం, బ్రదర్ సారీ క్షమించండి, నేను కొంచెం నాకు డ్యూటీ ఉంది, నేను పనిలో ఉన్నాను. ఈ మాటలు ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటాయి. ఇట్ ఈస్ సహజం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, జస్ట్ టెల్లింగ్ యు ద ఫ్యాక్ట్స్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ. కానీ మీరు వారి పనిలో ఉండి వారి పనినంతటిని అక్కడ పక్కన పెట్టి ఆ గొర్రెలను, ఆ యొక్క మందలను వారు వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. సంతోషంగా దూత చెప్పినటువంటి మాటలు వాళ్ళు పెడచెవిన పెట్టలేదు, వాళ్ళు విన్నారు. విని దాని గురించి తర్కించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఏదో చెప్పారు కదా, అరే ఒకసారి వెళ్ళి మనం చూసి వస్తే బాగుంటుంది కదా. ఎంత యూనిటీ అండి వాళ్ళలో, ఎంత ఐక్యత, వారి మాటలలో ఎంత ఐక్యత కనబడుతుంది. ఒక పని చేయాలి అంటే ఐక్యత అనేటువంటిది బహు ప్రాముఖ్యమైనటువంటిది. యూనిటీ మస్ట్ బి దేర్ ఇన్ ది చర్చ్. ఆ ఐక్యతతోటి మనమందరము ఒక తీర్మానం తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే దానికి లోబడి మనం వెళ్ళవలసి ఉన్నది. ఈ మాటలు చెప్పడానికి కలిగినటువంటి కారణం ఒకటి ఉంది, అది కూడా నేను చెప్పేస్తాను. పాస్టర్ గారు చెప్తున్నారని అనుకోవద్దు. ఒకసారి మన పాస్టర్ గారు వీళ్ళందరూ పెద్దలందరూ కలిపి ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి? ఇబ్బందులు కలగకుండా ఈ ఓమిక్రాన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి దీనికి కొంచెం పిల్లల్ని దూరం పెడదాం, పిల్లల్ని దూరం పెట్టి మరి మనం పెద్దవాళ్ళం వెళ్దాం అని అనుకున్నారు. పిల్లలు మరి ఆగాలి అని అంటే మరి తల్లులన్నా ఉండాలి, తండ్రులన్నా ఇంటి దగ్గర ఉండాలి. తండ్రులు అంటే ఉండలేదు, తండ్రులు ఉంటే బాగుంటుంది కదా క్యారస్ లో అని. మరి తల్లులను లేడీస్ లేకుండా, పిల్లలు లేకుండా వెళ్దాము, యూత్ అండ్ ఎల్డర్స్ తో కలిపి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల అలా వెళుతూ ఉంటే ఒక చిన్న అపోహలు కలిగి చిన్న పొరపాట్లు మరి ఆయాసాల్లో రావడం అనేటువంటిది జరిగిందని తెలిసింది. దానిని బట్టి నేను చెప్తున్నాను, అమ్మా ఇదంతా కూడా ఒక సంఘ శ్రేయస్సు కొరకు, బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఇది తీసుకున్నటువంటి నిర్ణయం కావున దానిని అన్యదా భావించకుండా ఒక స్పోర్టివ్ స్పిరిట్ లో దాన్ని తీసుకొని ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ సేక్, ఒక మంచి కోసము ఈ నిర్ణయం తీసుకున్నారని దాన్ని తలచి అటువంటి దాని గురించి దానికి ఆలోచన అనేటువంటిది చేయకుండా ఈ గొర్రెల కాపరులు ఒక మాట మీద ఒకే ఒక ఐక్యతతోటి ఒకే మాట మీద ఒక నిర్ణయం తీసుకొని వారు ఎలాగ వెళ్ళి ఆ వాళ్ళని చూచి వారు పరమ పునీతులైపోయి వాళ్ళందరూ కూడా వారి జీవితాలు పావనం చేసుకుని ధన్యం చేసుకుని వాళ్ళు తిరిగి క్రీస్తు ప్రభు వారిని స్తుతించుకుంటూ వెళ్ళారో మనము కూడా అదే విధంగా మనము క్రీస్తు ప్రభు వారిని స్తుతించుకుంటూ వెళ్ళాలి. They were the first to receive the gospel. ఆ శుభవర్తమానం అనేటువంటిది మొట్టమొదటిగా స్వీకరించబడింది, వినిపించబడింది గొర్రెల కాపరులకు. They were the first people to visit
ద లార్డ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభువారిని, బాలుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా వెళ్లి దర్శించినటువంటి వారు ఆ సామాన్యులైనటువంటి గొర్రెల కాపరులు. వాళ్ళు these shepherds were the first to worship the Lord. క్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా ఆరాధించినటువంటి వారు ఈ సామాన్యులైనటువంటి గొర్రెల కాపరులు. And these shepherds were the first to celebrate the Christmas with Christ and his family. క్రీస్తు ప్రభువారిని, క్రీస్తు ప్రభువారి యొక్క కుటుంబంతో కలిసి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారు ఈ యొక్క గొర్రెల కాపరులు. మనం కూడా గొర్రెల కాపరుల వల్ల ఈ విధంగా ఈ యొక్క క్రిస్మస్ ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. అప్పుగా సంతోషంతో మనం సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత వారు విన్న వాటిని, కన్న వాటిని ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. మనం ఎన్ని ప్రచురములు చేసుకుంటూ వెళ్తున్నాం? ఏ విధంగా ప్రచురం చేస్తున్నాం? జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి కార్యాన్ని, మేలు అన్నింటినీ మనం ఏ విధంగా మనం ప్రకటించుకుంటూ వెళ్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం చేస్తున్నామా లేదా? గొర్రెల కాపరులు చేశారు. అతి సామాన్యమైనటువంటి వారు, నిరక్షరాస్యులు, నిర్భాగ్యులు, పామరులు, వాళ్ళు ఏమీ తెలియదు వాళ్ళకి. అటువంటి వారు విన్న వాటిని, కన్న వాటిని ప్రచురం చేశారు. They were the first to proclaim the birth of Jesus Christ. They were the first evangelists అని కూడా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా గొర్రెల కాపరులే క్రీస్తు యొక్క సంతోషాన్ని, ఆ క్రిస్మస్ దినాన్ని గురించి ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. మనం ఇప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ క్రిస్మస్ ని మనం ప్రచురం చేసుకుంటూ వెళ్తామా లేదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. గొర్రెల కాపరుల వల్లే, గొర్రెల ఆ యొక్క మంద వల్లే మనమందరం కూడా గొర్రెల కాపరులమే కదా, గొర్రెలమే కదా మనమందరం కూడా. మన కాపరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, మనమందరం కూడా అదే ఐక్యతను కలిగి వారు ఏ ఐక్యతతో ముందుకు వెళ్ళారో అదే ఐక్యతను మనమందరం కూడా ముందుకు వెళ్దాం. మీరు క్రిస్మస్ దినాన క్రిస్మస్ జరుపుకున్నారు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ జరుపుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? ఎవరున్నారు? క్రిస్మస్ తర్వాత కూడా క్రిస్మస్ జరుపుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు నుండి మన క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ క్యారల్స్, ఈ క్రిస్మస్ స్కందన అంతా కూడా అయిపోతుంది. ఇంకో వారం రోజుల్లో జ్యువెల్ అయిపోయిన తర్వాత ట్రీ తీసేస్తాం, డెకరేషన్ మీకేస్తాం, బెలూన్స్ అన్ని గాలి తగ్గిపోతాయి, అవన్నీ తర్వాత తీసి పడేస్తాం కదండి. హూ ఈస్ సెలబ్రేటింగ్ ద క్రిస్మస్ ఈవెన్ ఆఫ్ ద క్రిస్మస్? క్రిస్మస్ తర్వాత కూడా క్రిస్మస్ జరుపుకుంటూ ఉండేటువంటి వాడే క్రీస్తు ప్రభు వారికి నిజమైనటువంటి ఏం చెప్పాలి అంటే విశ్వాసి అని మనం చెప్పాలి. క్రీస్తు ప్రభు వారికి నమ్మకమైనటువంటి వ్యక్తి. ఆయన యొక్క జననాన్ని గురించి తెలుసుకున్నటువంటి వారు ఆ యొక్క ఖగోళ శాస్త్ర నిపుణులు. వారు ఎవరండి? జ్ఞానులు. ముగ్గురు పేరు చెప్పండి. గ్యాస్పర్, మెల్కియర్, బెల్ఫాజర్. జ్ఞానుల పేర్లు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోం, మర్చిపోతుంటాం. ముగ్గురే కదండి వెళ్ళారు, నలుగురు బయలుదేరి వచ్చారు. ఎప్పుడు బయలుదేరారో, ఒక చొక్క పుట్టిందని బయలుదేరారు వాళ్ళు దాన్ని చూసుకొని. అరే ఒక గొప్ప వింత జరగబోతుంది, ఒక యూదుల రాజు పుట్టనైనాడు, పుట్టాడు కాబట్టి ఈ యొక్క తార వెలుస్తుంది అని వారు దానిని పట్టుకొని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆ బాలుని చూడడానికి బయలుదేరారు. ఎందుకనంటే వాళ్ళు దేవర్ సైంటిస్ట్, ఖగోళ శాస్త్రవేత్తలు, వాళ్ళు పరిశోధన చేసేటువంటి వాళ్ళు. ఈ స్టార్స్ మీద ఖగోళ శాస్త్రం అంటే ఏంటంటే దీన్ని ఏమంటారు? దీన్ని ఈ సబ్జెక్ట్ ఏమంటారు? ఆస్ట్రాలజీ. ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ. దాని మీద రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు, ఈ నక్షత్రాల మీద రీసెర్చ్ చేసేటువంటి గొప్ప తార పుట్టింది, దీనికి కారణం ఏంటి అని చెప్తే అక్కడ ఎక్కడో ఒక యూదుల రాజు అనేటువంటి వాడు పుట్టాడు. అరే ఏంటి ఇంత పెద్ద తార ఏంటి అని అనగానే వాళ్ళు చూస్తా ఉంటే ఆ తార వాళ్ళకి దారి చూపించుకుంటూ తీసుకొని వెళ్తుంది. వాళ్ళు బయలుదేరి వెళ్ళారు, చూసుకుంటూ వెళ్ళారు. నలుగురు బయలుదేరారు, తూర్పు దిక్కు నుండి వచ్చారు. బహుశా ఆసియా నుంచి కూడా, ఆసియా ఖండం అంటే మన ఖండమే, ఈ ఏషియన్ కాంటినెంట్ నుంచి కూడా ఒక జ్ఞాని వెళ్ళాడంటండి. మరి ఎవరు వెళ్ళారో తెలియదు కానీ, ఎవరు ఏషియన్ నాకైతే తెలియదు కానీ, నలుగురు బయలుదేరితే ఒక వ్యక్తి మధ్యలో ఆగిపోయి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక దొరకడం లేదని చెప్పేసి అతనికి దొరకలేదు. అతని జీపీఎస్ సరిగ్గా కనబడలేదంటే దొరకలేదు. మన జీపీఎస్ లో ఒకసారి రాంగ్ ఎలా చూపించేస్తుంది, పక్కనే ఉంటుంది, మొత్తం చుట్టూ తీసుకొస్తుంటుంది. అలాగా ఈయన కూడా జీపీఎస్ సరిగ్గా పని చేయలేదు, వెళ్ళిపోయాడు. ముగ్గురు మట్టుకు పట్టు విడవకుండా వెళ్ళారు. తిరిగారు ఆఖరికి హేరోద్ దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి బయలుదేరారు, ఆఖరికి వెళ్ళారు, చూశారు.
సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్కడ సెలబ్రేట్ చేశారు? ఎక్కడ చేశారండి? పశువుల బాగలోనా? ఇంటిలో. ఎవరింటిలో? ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు తోక పట్టుకొని తూర్పు దేశం బయలుదేరారంటే వాళ్ళు క్రిస్మస్ రోజులు కాదండి వచ్చి అక్కడ క్రీస్తు ప్రభు వారిని అక్కడ ఆరాధించింది. వాళ్ళు ప్రయాణమై రావడానికి జ్ఞానవరంగానే మనకి ఒంట్లు చూపిస్తారు ఫొటోస్ లో, పిక్చర్స్ లో. అంటే ఒంట్ల మీద ఏడాది ప్రయాణాలు ఇవన్నీ చేసుకుంటూ ఒంట్ల మీద ప్రయాణం చేసుకుని వచ్చడానికి ఎంత టైం పట్టిందో వాళ్ళకి. వారు వచ్చి అక్కడ ప్రభువుని వారి ఇంటి దగ్గరికి వెళ్లి, ఇంటిలోనికి వెళ్లి అక్కడ ప్రభువును చూసి ఆయనకు నమస్కరించి ఆయనను ఆరాధించి ఆయనకి కానుకలు ఇచ్చారు. ఏం కానుకలమ్మా చెప్పండి? చెప్పండి. బంగారం, గోడము, సాంబ్రాణి వారికి ఇచ్చి ఆయనను ఆరాధించారు. ఎప్పుడు చేశారు వాళ్ళు? They have celebrated the Christmas after Christmas. క్రిస్మస్ అయిపోయిన తర్వాత బహుశా 4 రోజులకో 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడో మొత్తానికి వెళ్లి అక్కడ క్రీస్తు ప్రభు వారితో కలిసి ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క కుటుంబంతో కలిసి వారు క్రీస్తు ప్రభు వారిని ఆరాధించారు. ఎంత గొప్ప ధన్యత వాళ్ళు పొందుకున్నారండి. They have celebrated the Christmas even after Christmas. Are we doing that? మన క్రిస్మస్ తర్వాత మనం క్రిస్మస్ ని మనం జరుపుకుంటున్నామా? అలాగే జరుపుకోవాలి అంటే క్రీస్తు ప్రభు వారు మన హృదయంలో జన్మించి ఉండాలి. క్రీస్తు ప్రభు వారు జన్మిస్తేనే కదా, జన్మించిన రోజే కదా మనకి క్రిస్మస్ అంటే. మనకి జన్మించకపోతే మనం ఎలాగా ఆరాధించుకుంటామని. కాబట్టి we should celebrate the Christmas even after the Christmas also. Every day we should celebrate the Christmas. Yes, ఇది నా క్రీస్తు ప్రభు వారు నా హృదయంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా హృదయంలో జన్మించి ఉన్నాడు. ఆయన ఇక్కడ ఈ స్థానం ఆయనకే అనేటువంటిది మనం తెలియజేస్తూ మనం అనుదినం కూడా మనం క్రిస్మస్ ని జరుపుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరి క్రిస్మస్ తర్వాత కూడా క్రిస్మస్ జరుపుకున్నటువంటి వ్యక్తులు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. గొప్పవారు అయినటువంటి వారు ఎవరంటే ప్రవక్తలైనటువంటి సుమియోను అన్న అనేటువంటి వారిద్దరు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ధ్యానం చేసుకునేటువంటివే, మనం చెప్పుకునేటువంటివి. కానీ దీనిలో ఉన్నటువంటి విశిష్టతను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, ఎందుకంటే సంవత్సరం తర్వాతే మళ్ళా మనం వీటి గురించి మాట్లాడుకుంటాం. మళ్ళా నెక్స్ట్ డిసెంబర్ లోనే వీటి గురించి ధ్యానం చేసుకుంటాం. మధ్యలో వాక్యాలు, సందేశాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఈ క్రిస్మస్ పాటలు కూడా మనం ఇంకా దూత పాట పాడము, ఇది ఈ మిగిలిన పాటలు కూడా ఇది పాడం, మనం వదిలేస్తాం. సో వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఈవెన్ ఆఫ్టర్ క్రిస్మస్. We should celebrate the Christmas even after Christmas. Every Christmas తర్వాత మనం పాడుకోవాలి, తప్పేం లేదు దాంట్లో. ఎందుకు క్రిస్మస్ అప్పుడే ఆ పాటలు అన్ని దుమ్ముదులిపి అప్పుడు పాటలు ఏంటి? దూత పాట పాడండి, ఓసం రక్షకును ఉదయించినాడట, చింతలేదికి వేసి గుడ్డెలు శ్రీయేసుడు జన్మించే, ఇవన్నీ అప్పుడే పాడాలా? మనం ఎప్పుడైనా పాడుతూ ఉంటేనే, మనం అనుదినము పాడుకుంటూ ఉంటేనే it is an indication that we are celebrating even Christmas even after Christmas. ఆ విధంగా చేయాలి. ఇక్కడ సుమయోను ఏం చేశాడు చూడండి. ఈ సుమయోను అక్కడ అంటూ ఉన్నాడు, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. 27 నుంచి 34 వచనాలు చూస్తే అక్కడ మనకి సుమయోను కనబడతాడు, ప్రవక్త అయినటువంటి వాడు. ఇదిగో దేవుడు అనుగ్రహించిన రక్షణను కనులారా చూసినప్పుడు వేచి ఉన్న ప్రవక్త ఆయన యొక్క సుమయోను. అందుకే అంటున్నాడు కదా, ఏమనంటున్నాడు? నేను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూసింది అని ఆయన గొప్ప మహిమతోటి అక్కడ ప్రభు వారిని వెంటనే చేతులను తీసుకుని వచ్చారు. ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పుట్టిన తరువాత 8వ తేదీన యెరూషలేము మందిరంలోనికి తీసుకుని రావడం అనేటువంటిది అక్కడ ఆనవాయితీ. ఆ ఆనవాయితీ దినమున అక్కడ ప్రభు వారిని బాలుడైనటువంటి శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సుమయోను మహిమ ప్రభావితుడై ఆ బాలుడిని తన చేతిలోనికి చూసి తీసుకొని ఆయన అంటున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ప్రవక్తలలో క్రీస్తు ప్రభు వారిని చూసినటువంటి వాడు యోహాను ఒకడు, ఈ సుమయోను ఒకడు, ప్రవక్త అయినటువంటి అన్న ఒకడు. మిగతా వారందరూ కూడా ఎప్పుడో 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల క్రితం కదండి వాళ్ళందరూ ప్రవచించారు క్రీస్తు ప్రభు వారిని, వాళ్ళు చూడలేదు. కానీ వీళ్ళు జీవించి ఉండి చూసినటువంటి వారి ఎంత గొప్ప ధన్యత వారికి. సుమయోను అన్న కూడా 84 సంవత్సరాలు ఆమె విధవరాలిగా ఉన్నటువంటి అన్న అనేటువంటి ప్రవక్తి
ఏ బాబు ఆ ప్రవక్త అయినటువంటి అన్న క్రీస్తు ప్రభు వారిని చూచి ఇదిగో నీ రక్షణను నేను కనులారా చూసి నాకు ఎంతగానో సంతోషము కలిగింది. నేను చెప్పినటువంటి మాటలు, ఆ ప్రవచించినటువంటి మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయని అక్కడ చెప్తూ ఉన్నారు. అక్కడ కూడా ఈ ప్రవక్తలైనటువంటి వారు దే హ్యావ్ సెలబ్రేటెడ్ ద క్రిస్మస్ ఈవెన్ ఆఫ్టర్ ద క్రిస్మస్ విత్ క్రైస్ట్ అండ్ హిస్ ఫ్యామిలీ. వాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీ? లెట్ us think it. మన కుటుంబంతో క్రీస్తు ప్రభు వారితో కలిసి క్రీస్తు ప్రభు వారి యొక్క కుటుంబము, క్రీస్తు ప్రభు వారి యొక్క కుటుంబం అనగా మన సంఘమే, సంఘం అనగా క్రీస్తు కుటుంబం. ఇప్పుడు ఈ కుటుంబంతో కలిసి మన కుటుంబం అంతా కలిసి మనమందరం సంతోషముగా మనము సమాధానముతోటి మనము క్రిస్మస్ ని జరుపుకుంటున్నాము. Let us celebrate the Christmas with Christ. Let us celebrate the Christmas with Christ and his family. Let us celebrate this Christmas with our family members. దయచేసి అయిపోయిన తర్వాత అందరూ మన యొక్క తోబుట్టులు ఇళ్ళకి వెళ్దాం, తోబుట్టులు కలుసుకుందాం, ప్రతి ఒక్కరికి శుభాలు మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. లెట్ us exchange the pleasantries. ప్రతి ఒక్కరితో కలిసి మన హృదయాలలో ఉన్నటువంటి ఆయాసాలు పోవాలి, మన హృదయాలలో ఉన్నటువంటి ఆ నిర్వేదం అనేటువంటిది పోవాలి. మనమందరం సంతోషంగా ఉండాలి. ఒకవేళ మనము అటువంటి సంతోషం మన హృదయంలో లేకున్నట్లయితే, అటువంటి ద్వేషభావాలు మన హృదయాల్లో మనకు ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభువారు ఎలా ఉంటాడు మన హృదయాలలో? క్రీస్తు ప్రభువారు మన హృదయంలో లేకుండా మనము ఆ క్రిస్మస్ ని మనం ఎలా జరుపుకుంటాం? How can we celebrate the Christmas without Christ in our hearts? మనం చేసుకోలేము. కాబట్టి మనమందరం సంతోషంతో, సమాధానంతో, శాంతి సౌభ్రాతృత్వంతో మనమందరం కూడా ఉండాలి. అంటే క్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉండాలి. క్రీస్తుతో కలిసి మనమందరము కూడా ఈ యొక్క క్రిస్మస్ ని జరుపుకోవాలి. విష్ యు ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ క్రిస్మస్. మీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి సంతోషకరమైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని మీకు అందరికీ అనుగ్రహించును గాక. అదే విధంగా మరి లెట్ us also ఇప్పటితో మనం వదిలిపెట్టకుండా let us celebrate the Christmas even after the Christmas. God bless you all. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. God bless you all. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. Thank you. ఎంతో చక్కనైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన రెవరెండ్ డాక్టర్ నోవా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్త మాట ఏం విన్నామండి మెసేజ్ అంతట్లో? ఆర్ వి సెలబ్రేటింగ్ అవర్ క్రిస్మస్ ఆఫ్టర్ క్రిస్మస్? క్రీస్తుని ఆరాధించుట మనం ఈ నెలలోనే చేస్తున్నామా, ఈ రోజే చేస్తున్నామా, దీని తర్వాత కూడా మనం కంటిన్యూ చేస్తున్నామా అనే ప్రశ్నను మన ముందుకు దైవజనులు వదిలి వెళ్తున్నారు కనుక మనము ఈ పండుగను ఇక్కడతో ఆపివేసే వారంగా కాకుండా దీన్ని ఎప్పటికీ మనము జీవించు పర్యాంతం వరకు కొనసాగించే వారిగా, దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా మనమందరం ఉండాలి అని ఎంతో గొప్ప సందేశాన్ని దినము మనకు అందజేసిన రెవరెండ్ డాక్టర్ నోవా గారికి ప్రత్యేకమైన వందనాలు మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. అన్న 5 minutes టైం మాకు ఇస్తే కొన్ని గిఫ్ట్స్ మీతో పాటు కూడా మేము అందించాలనుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా సిస్టర్ సుమని గారిని కోరుకుంటా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ ప్రభుత్వం మనల్ని ప్రేమించి పాస్టర్లకు మరి కొన్ని బహుమానాలు ఇస్తా ఉంటారు, బట్టలు ఇస్తా ఉంటారు. వాటిని మరి చర్చ్ లో డిస్ట్రిబ్యూట్ చేయమని అంటా ఉంటారు. సో ఎవరికైతే బాగా ఈ యొక్క బట్టలు అవసరతలో ఉంటా ఉంటారో వారి నిమిత్తమై వారి పేద రాసామండి. మాకు రాలేదు అని అయితే ఎవరు అన్యదా భావించవద్దు. మరి కొన్నే మనకి వచ్చినాయి ఈ సంవత్సరము. సో అందుని బట్టి మరి కొన్ని పేర్లు రాస్తున్నాం. వారు వచ్చి మరి ఈ యొక్క గిఫ్ట్స్ ని కలెక్ట్ చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దేవమణి కృష్ణవేణి గారు,
లక్ష్మీ రాంబాబు, తేజస్వి, ప్రియా, కుమారి ప్రకాష్, షేక్ అఫ్రోజ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారు వెళ్ళి ఇంకో సంఘంలో కూడా వారు వాక్య పరిచర్య చేయబోతున్నారు కనుక వారు ఆత్మ ప్రేరులై అక్కడ కూడా ఆ సంఘాన్ని కూడా బలపరచాలని మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని మీకు మనవి చేస్తా ఉన్నాం. పుట్టినాడు ఆకాశమంతా పట్టాలోడు వాలిగా పుట్టినాడు నన్ను చేరవచ్చే యేసునాథుడు రండి 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 అందరి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జయించే మహారాజే లోకరక్షకుడే తానే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా తలపడి వచ్చామే తానే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా తలపడి వచ్చామే సుబ్బలకు చక్కాడు సుందరుడే ఆసామి జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జయించే మహారాజే లోకరక్షకుడే చూసనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే చూసనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే నశించిపోయే వాళ్ళను రక్షింపవచ్చాడని సంతోషగానం చేస్తూ ఇంతకేమో చేరామే నశించిపోయే వాళ్ళను రక్షింపవచ్చాడని సంతోషగానం చేస్తూ ఇంతకేమో చేరామే వై 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 తందనానే వై 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 తందనానే తందనానే వై 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 తందనానే తందనానే జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జయించే మహారాజే లోకరక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జయించే మహారాజే లోకరక్షకుడే ఆకాశమంతా పట్టాలోడు పాలనిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టాలోడు పాలనిగా పుట్టినాడు నిన్ను చేరవచ్చే యేసునాథుడు నిన్ను చేరవచ్చే యేసునాథుడు శరణాగతి శరణాగతి యేసుని పాదమే శరణాగతి పరలోక వాసనే భక్తరి నేసనే కరణ
చెప్పినారు వెనకడుగులు చెప్పినారు పండగ చేసుకోమన్నారు సమరం సంబరం ఊళ్ళో సంబరం సమరం సంబరం పట్నంలో సంబరం సమరం సంబరం ఊళ్ళో సంబరం సమరం సంబరం పట్నంలో సంబరం వచ్చినారు జ్ఞానులంట వచ్చినారు సింహుని చూసినారు పరేషాను అయినారు పుల్లలంట వచ్చినారు జ్ఞానులంట వచ్చినారు సింహుని చూసినారు పరేషాను అయినారు సమరం సంబరం ఊళ్ళో సంబరం సమరం సంబరం పట్నంలో సంబరం సమరం సంబరం ఊళ్ళో సంబరం సంబరం పట్నంలో సంబరం బంగారం తెచ్చినారు సామ్రాణి తెచ్చినారు కోటములు తెచ్చినారు బహుమతులు తెచ్చినారు సాటినారు ఇంట్లో కనసు ఇంట్లో కనసు ఏసైనది సాటినారు సంబరం సంబరం ఊళ్ళో సంబరం 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 పట్నంలో సంబరం 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 ఊళ్ళో సంబరం 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 పట్నంలో సక్కరి నోడమ్మ సక్కరి నోడమ్మ సక్కరి నోడమ్మ సక్కరి నోడమ్మ ఇంకా కొంచెం బిగ్గరగా కొడదామంటే ఎంత ఎవరు కొట్టడానికి ఎంత చెప్పండి. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయంలో మనము ఎవ్రీ ఇయర్ మనము చిన్నపిల్లలకి మంచి మంచి బహుమానాలు వారి కొరకు మనం సిద్ధపరుస్తూ ఉంటాం. అలానే ఈ సంవత్సరం కూడా మనం వాటి రీతిగానే సిద్ధపరిచి ఉన్నాం. మరి ఆ యొక్క నో ఆన్లైన్ ఇరకాటంలో పెట్టారు. మా ఇద్దరు కోడలు డాన్స్ చేస్తారంట అండి. సో ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయినాక మనం గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. దాని తర్వాత మనము ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. త్వరగా రావాలి.
నిన్న ఒక 3 గంటలు మా ఇద్దరు కోడలు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారా అనుకున్నాను. ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినట్టున్నారు. మరి ఒకసారి బిగ్గరగా చెప్పడం కొడదామండి. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఎవ్రీ ఇయర్ మనం గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటాం, బిడ్డలకు ఇస్తూ ఉంటాం, వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాం. కనుక ఈ సంవత్సరం కూడా అన్ని రీతిగానే మనము పిల్లలు లాస్ట్ 2 months నుంచి సండే స్కూల్కి అటెండ్ అవుతూ వాళ్ళు ఎంకరేజ్ చేయబడుతూ, టీచర్స్ కూడా వారిని ప్రోత్సహిస్తూ, వాక్యాలు చదివిస్తూ, స్కిట్స్, డాన్సెస్ అన్నిట్లో వారిని కూడా ముందుకు నడిపిస్తా ఉన్నారు. మరి వారిని ప్రోత్సాహం చేయాలి అని నెక్స్ట్ ఇయర్ ఇలాగే వాళ్ళు ఇంకా మంచిగా ముందుకు రావాలి అని, సండే స్కూల్ బిడ్డలు ఇంకా ఎక్కువ మందిగా వారందరూ కూడుకోవాలని ఆశతో ఈ ఇయర్ కూడా మరి చిన్న బిడ్డలకు గిఫ్ట్స్ అందజేయాలని మరి సంఘము నిర్ణయించింది. తద్వారా మరి ఈ దినము మనందరికీ గిఫ్ట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మన మధ్యలో సిస్టర్ సున్ని గారిని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ముందుగా ఈ మొన్న సింగింగ్ అండ్ క్విజ్ బైబిల్ వర్స్ కాంపిటీషన్స్ జరిగినాయండి సీనియర్స్ అండ్ జూనియర్స్ కి. సో స్త్రీలకి వాళ్ళందరికీ గాను గిఫ్ట్స్ స్పాన్సర్ చేసిన వారు సుధాకర్ రాజేశ్వరి గారి ఫ్యామిలీ. దేవుడు వారి కుటుంబాన్ని మరి ఎక్కువగా ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ఇప్పుడు సీనియర్ క్విజ్ కాంపిటీషన్స్ లో మరి క్వశ్చన్ పేపర్ మంచిగా రాసిచ్చాము, దాన్ని మంచిగా చదివి అటెంప్ట్ చేసిన పిల్లలందరికీ మరి ఫస్ట్ ప్రైజ్ అఖిల్ పాల్. పాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సెకండ్ ప్రైజ్ ఆరోన్ పాల్. థర్డ్ ప్రైజ్ అమూల్య దీపిక. సో వారు లేరు. క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళండి వీళ్ళు. చైతన్య జోసఫ్, లలిత్ నోయల్, అనుదీప్, జశ్వంత్, దేవసాగర్, సుశాంత్, సంజన, అభిషేక్, ధర్మిత, రుచి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నెక్స్ట్ మన పాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. సెకండ్ ప్రైజ్ ఆరోన్ పాల్, అఖిల్ పాల్. థర్డ్ ప్రైజ్ జశ్వంత్, సంజన, అనుదీప్. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ అండి. దేవసాగర్, లలిత్ నోయల్, ధన్విత, అమూల్య, రుచి, అభిషేక్, చైతన్య జోసఫ్.
ఆశ్రమం గారు. ఇప్పుడు జూనియర్స్ అండి. మరి జూనియర్స్ కి గిఫ్ట్స్ అందజేయాల్సిందిగా మా బావగారిని కోరుచున్నాము. బావగారు, క్రాంతి బావగారు, దంపతులు ఇద్దరు వస్తే బాగుంటది. ఆదిత్య, సెకండ్ ప్రైజ్ సుజన్ నోయల్, థర్డ్ ప్రైజ్ నిహాల్, పార్టిసిపెంట్స్ అండి సాత్విక్, అభిషేక్, ఆదిత్య. ఆదిత్య గారు, సాత్విక్, అభిషేక్ అండ్ సింగింగ్ కాంపిటీషన్స్ అండి. ఫస్ట్ ప్రైజ్ ఆలిస్ మేసి, ఆదిత్య. సెకండ్ ప్రైజ్ నిహాల్, థర్డ్ ప్రైజ్ అభిషేక్. పార్టిసిపెంట్స్ సుజన్ నోయల్, సింధూర వర్షిణి. ఈ బైబిల్ క్విజ్ అండ్ కాంపిటీషన్స్ కి సింగింగ్ కాంపిటీషన్స్ కి గాను జడ్జెస్ గా వ్యవహరించిన వారు మరి ప్రసాద్ అండ్ రతన్ రాజ్ గారు. వీళ్ళిద్దరు జడ్జిమెంట్ మేరకు ఈ గిఫ్ట్స్ అందజేస్తున్నాము. సో సహకరించిన వారిద్దరికి థ్యాంక్ యూ. వారి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా సత్యపానంతులు కోరుతున్నాం. హార్దిక్, ఆనందన్న, आदि पानी मेना वाला डीजे कलंडर అండ్ ఇంకో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసిన వైజాగ్ పాప పెద్ద మేనగోడలకి ఆనందన్న. థ్యాంక్ యూ అన్న. తల్లిదండ్రులు నడిపించాలి, ఇంకా వారిని దేవుళ్ళు మరి ఎదిగింపజేయాలని ఆశిస్తూ మరి సత్పన్నంకులు ముందుకు వచ్చి మరి మీరు గిఫ్ట్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా సీనియర్స్ జో, ఆరోన్ పాల్, సంజన, సుశాంత్, అనుదీప్, లలిత్ నాయర్, అఖిల్ పాల్, చైతన్య, ధన్విత, అభిషేక్. థ్యాంక్ యూ అంకుల్. నెక్స్ట్ మన మధ్యలో ఉన్న భాగ్యరాజ్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. భాగ్యరాజ్ అన్న, తొందరగా వస్తే తొందరగా అవుతుంది అన్న. రుచి, నవదీప్, సాత్విక్, సుబ్బ, ఆనంద్, చెర్రీ,
జశ్వంత్, నేనేనండి, కృప, నేనే ఆనంద్ అంటే జూనియర్ ఆనంద్, నాకు ఎవరైనా అన్నారు, హర్ష, హర్ష, అన్న థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేష్ అన్న ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. జూనియర్స్ అంటే వీళ్ళు ఆలిస్ మర్సీ, అభిషేక్, ఆదిత్య, సింధూర వర్షిణి, హర్షిని, దేవమణి గారు మనోరాలు, మోజస్, సుహాస్, సంహిత, సంహిత అన్న థ్యాంక్ యూ. నెక్స్ట్ సుధాకర్ అన్న ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. హార్దిక్, అమ్మా ప్రాప్తి, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా వచ్చి తీసుకోండి, నేను పేరు పిలిచినప్పుడు మళ్ళీ మిస్ అవుతాయి. ప్రాప్తి, శాంతి రవి వాళ్ళ కుమారుడు, శాంతి రవి, రోషన్, జూనియర్ రోషన్, జూనియర్ రోషన్, సన్ ఆఫ్ సుధాకర్ గారు, జోషి, సాహస్, రతన్ రాజ్ వాళ్ళ మేనకోడలు, రతన్ రాజ్ వాళ్ళ మేనకోడలు, నాకు పేరు తెలీదు. సో రోజా రోజా రోజా, రోజా, రిక్కీ, చంద్రకళ రాంబాబు గారు కుమారుడు, రిక్కీ, ప్రేమ్ స్వరూప్, ప్రేమ్ స్వరూప్, పరిగెత్తాలి, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ యూత్ బిడ్డలకు ఇవ్వాల్సిందిగా వినయ్ కుమార్ గారిని కోరుచున్నాం. సరిత, శ్రవంతి, ప్రిన్సీ నవ్య, శ్రియా ప్రియా, తేజస్విని, సేమ్ డ్రెస్
నవనీత, స్వప్న, ప్రసాద్, నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్. అందుకే గట్టి క్లాస్ పట్టున్నారు. థ్యాంక్ యూ వినయ్ కుమార్ గారు. నెక్స్ట్ సురేష్ అన్న ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రవీణ్, ప్రశాంత్, రతన్ రాజ్, సందీప్, సంధ్య, సింధు వీళ్ళ వివరాలు కలెక్ట్ చేసుకొని మరి వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాను. సంధ్య, సింధువి, శుభ, సుధీర్, ప్రవీణ్, సుమన్, సౌమ్య. సౌమ్య, సుధీర్, ప్రవీణ్, లక్ష్మణ్, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఒకసారి పద్మాంటి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. రోషన్, సీనియర్ రోషన్, యూత్ పీడలు అందరు కవర్ అయ్యారు కదండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు బిగినర్స్ అండి. ప్రియాంష్, కనపర్తి వారు వచ్చి కనెక్ట్ చేసుకోండి. బ్లెస్సీ, రియా, చంద్రకళ వారి కుమార్తె రియా, జోయి, అమితా జోగాలం చేసుకోవాలి. జోయి, ఇప్పుడు ఒకసారి ఎవరెవరికి గిఫ్ట్స్ లేవో ఒకసారి చిన్న బిడ్డలు ఉంచండి. గిఫ్ట్ లేని వాళ్ళు అదర్ దాన్ హౌస్ ఆఫ్ ప్రేయర్. చిన్న బిడ్డలు గిఫ్ట్స్ లేని వాళ్ళు పిల్లలు కొంచెం సైలెంట్ ఉండండి. థ్యాంక్ యూ అండి. ప్రేయర్ కదా ఎలా చేస్తారు ఏమన్నా ప్లేట్లో పెట్టి చేస్తారు. వినయ్ కుమార్ గారు క్వశ్చన్స్ అడిగింది జాన్ వారే గారు. మరి వీళ్ళు క్విజ్ లో పార్టిసిపేట్ చేశారు. సెకండ్ ప్రైజ్ మాధవి, గిఫ్ట్ తీసుకున్న చెప్పండి.
కొట్టండి. థర్డ్ ప్రైజ్ వసంత. పార్టిసిపెంట్ గిఫ్ట్స్ అండి. జయ సురేష్, సుశీలక్ష్మి, రాజమండ్రి నుంచి వచ్చి కష్టపడి క్విజ్ లో పార్టిసిపేట్ చేసిన పద్మాంటి. థ్యాంక్ యూ అండి. దయచేసి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే చివరి సమయంలోనికి వచ్చామండి. ఈ సంవత్సరము మరి సంఘాన్ని ప్రేమించి రాంబాబు గారు ఇక్కడ గణేష్ నగర్ లో కొబ్బరి బొండాలు అలాగే అరటిపళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రేమించి మనకి అరటిపళ్ళు తీసుకొని వచ్చున్నారు. అలాగే యూత్ ప్రసాద్ వాళ్ళ రెండో తమ్ముడు ప్రవీణ్ మోదెస్ మరి ఆవిడ కూడా మనందరినీ ప్రేమించి ఇయర్ సంవత్సరపు కేక్స్ ని మనందరి కొరకు తీసుకొని వచ్చున్నారు. వారిద్దరి ఇరువురు కుటుంబాల గురించి మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు విశ్వాసులకు ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. మరి ముఖ్య